ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నను మరోసారి విచారించేందుకు సిద్ధమైంది సిట్. అవసరమైతే అందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించేందుకు సిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరు చెబితే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాప్ చేశారన్న అంశాన్ని తేల్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరింత దూకుడు పెంచింది సిట్. ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో అధికారులు సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును విచారించారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు సూచించింది సిట్. ముందస్తు కార్యక్రమాలు ఉండడంతో ఈ నెల 22న వస్తానని ఈటెల సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థల్లోని ఉద్యోగుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని, వారిని కూడా విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో వాంగ్మూలాల నమోదు వేగవంతంగా కొనసాగుతోంది. మొత్తం 650 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. ఉప ఎన్నికల సమయంలో, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబీ బృందం ట్యాపింగ్ కేసు దాదాపు 650 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టి అనుమతి తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. ఆ రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ కు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి సమాధానాలు రాబట్టారు. ఎస్ఐబీ నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లను మీరు వెరిఫై చేస్తారా? అలాంటి యంత్రాంగం ఏదైనా ఉందా? ఫోన్లను ట్యాప్ చేసిన తర్వాత రివ్యూ కమిటీ అనుమతి కోరారా? ముందే అనుమతి తీసుకున్నారా? ఆ ఫోన్ నెంబర్లన్నీ మావోయిస్టులు, ఉగ్రవాద ఆపరేషన్ల కేసులకు సంబంధించినవని నోట్లో తెలిపారా? లాంటి పలు అంశాలపై సమాధానాలు తీసుకున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ హోదాలో ఆథరైజ్డ్ అధికారి కావడంతో ఆ విభాగం నుంచి వచ్చిన లేఖలకు అనుమతి ఇచ్చామని జితేందర్, అనిల్ కుమార్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాలకు కూడా ప్రశ్నావళి పంపేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. నాటి సీఎస్ సోమేష్ కుమార్ నుంచి కూడా సమాచారాన్ని సేకరించాలని భావిస్తున్నట్టు సమాచారం.